వరుసగా కురిసిన వర్షాలకు ఉద్యాన పంటల్లో నీరు నిలిచింది. వర్షం నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక ఎర్రబారి చనిపోతాయి. చీడపీడలు, తెగుళ్లు బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటలకు జీవం పోసి ఆదరువు అవుతాయనుకున్న వర్షాలు దంచికొట్టి చేలను ముంచెత్తాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరుసగా కురిసిన వర్షాలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. వీలైనంత వరకు పంటల్లో వర్షం నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో అధిక తేమ వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్. గత 10-15 రోజులుగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరిగింది. ఈ సందర్భంగా ఏ తోటల్లో చూసినా కూడా నీళ్లు నిలిచిపోవడం అనేది చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తోటల్లో నిలిచిపోయినటువంటి నీటిని రైతులు వెంటనే బయటకు పంపించేటటువంటి వ్యవస్థను కలగజేయాలి. నీళ్లు నిలవడం వలన అనేక ఉద్యాన పంటల్లో వేరుకులు తెగులు, అదేవిధంగా కాండంకులు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లలో లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ని కలిపి మొక్కల మొదళ్లలో వేరు వ్యవస్థ తడిచే విధంగా పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో నేలలో తేమ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వేర్లు పోషకాలను తీసుకోలేవు. కాబట్టి ఈ సందర్భంలో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషక లోపాలు కూడా ఏర్పడి మొక్కల్లో ఎదుగుదల అనేది క్షీణించడం జరుగుతుంది. ఈ సమస్యను మనం అధిగమించడానికి నీటిలో కరిగేటటువంటి పోషకాలు అయినటువంటి 319 లేదా 13,045 అయితే కనుక లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున, అదేవిధంగా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అయితే కనుక 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాల్లో కూడా మనకు బెంగళూరులోని ఉద్యాన పరిశోధన స్థానం వారు అభివృద్ధి చేసినటువంటి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు పంటను బట్టి వారు తయారు చేయడం జరిగింది. మామిడిలో చూసినట్లయితే కనుక అర్కా మ్యాంగో స్పెషల్ అని, అదే నిమ్మలో చూస్తే అర్కా సిట్రస్ స్పెషల్ అని, అదే కూరగాయ పంటల విషయానికి వచ్చినప్పుడు అర్కా వెజిటేబుల్ స్పెషల్ అనేటటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక పంటల్లో మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వలన మనకు టమాటా, వంకాయ, మిరప అలాంటి పంటలు కాకుండా తీగజాతి కూరగాయల్లో కూడా కలుపు సమస్య అనేది ఎక్కువగా కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో మన క్విజాలోఫాప్ ఇథైల్ అనేటటువంటి కలుపు మందుని కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేస్తే ఈ కలుపును నివారించవచ్చు. అదేవిధంగా ఈ వివిధ పంటల్లో మనం చూస్తే కనుక తెగుళ్ళ సమస్య అనేది ప్రధానంగా ఎక్కువగా ఉన్నది. మనం పంటల వారీగా చూస్తే కనుక మామిడిలో ప్రస్తుతము నల్లమచ్చ ఆకు తెగులు అనేది ఎక్కువగా కనబడుతున్నది. ఈ తెగులను నివారించడానికి స్ట్రెప్టోసైక్లిన్ అయితే కనుక 60 గ్రాముల చొప్పున 100 లీటర్ల నీటిలో 60 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా జాములో చూసినప్పుడు ఎండు తెగులు ఉధృతి కనబడుతూ ఉంటుంది. కాబట్టి మొక్క మొదలలో నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. అదేవిధంగా మొక్క మొదలలో కూడా వేరు వ్యవస్థ తడిచే విధంగా లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొదళ్ళ చుట్టూ పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా టమాటా విషయానికి వచ్చినప్పుడు టమాటాలో ఉధృతి చూసినట్లయితే తెగుల ఉధృతి చూసినట్లయితే కనుక ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది చాలా విపరీతంగా నష్టాన్ని కలుగజేస్తున్నది. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను నివారించడానికి 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే కనుక 30 గ్రాములు, దానితో పాటు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను నివారించవచ్చు. ముఖ్యంగా మనకు వాణిజ్య పంటగా చెప్పబడేటటువంటి మిరప చూసినట్లయితే కనుక ఈ మిరపలో కొమ్మ ఎండు తెగులు అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. కొమ్మ ఎండు తెగులు వలన కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొమ్మలపైన ఈ కొమ్మలు కులిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క తెగులను నివారించడానికి మనం మెటిరామ్, అదేవిధంగా పైరాక్లోస్ట్రోబిన్ కాంబినేషన్ కలిగినటువంటి శిలీంద్రనాశిని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
తీగజాతి కూరగాయల్లో చూసినట్లయితే కనుక బూజు తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నది. ఈ సమయంలో బూజు తెగులును నివారించడానికి అజాక్సిస్ట్రోబిన్ మరియు క్లోరోథెలనిల్ కలిగినటువంటి శిలీంద్రనాశినిని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ విధంగా రైతులు అంటే చేనులలో తోటల్లో నిలిచినటువంటి నీటిని తీసివేయడంతో పాటు కలుపును నివారించడం, అదేవిధంగా ఈ సస్యరక్షణ చర్యలను కనుక పాటించినట్లయితే కనుక ఉద్యాన పంటల్లో పంట ఎదుగుదల మెరుగుపడి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.